ప్రైజులాడు వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నేను వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్న ప్రభా. వాక్యం ద్వారా మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 34 మొదటి నుంచి చూద్దామండి. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను. మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి. దావీదు రాసిన కీర్తనలు చెప్పుచున్నాడు. దావీదు ఏమని వచ్చున్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదనని చెప్పుచున్నాడు. దావీదు ఏరువేరి వలె ప్రవర్తించి వారిని చేత తోలివేయబడిన తరువాత అరిచిన కీర్తన ఇది. ఎవరిదండి? దావీదు రాసిన కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదనని చెప్పుచున్నాడు దావీదు. దావీదే కాదు, మనము కూడా యెహోవాను నిత్యము కూడా స్తుతించాలి. నిత్యము కూడా ఆయన మాట మన పెదవుల మీద ఎప్పుడును కూడా ఉండాలి. ఎప్పుడును కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. నిత్యము కూడా ఆయనను కీర్తి మన నోట ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అంతేగాని వేషధారణ కాదు. మనం ఎప్పుడును కూడా పైకి మనుషులు కనబడే రీతిగా కాదు. చాలామంది అంటూ ఉంటారు, బైబిల్ చేతిలో ఉంటే అంటారు బైబిల్ పట్టేసుకుందే పెద్ద భక్తి పర్రాలు అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. బైబిల్ కనపడుతుంది కానీ మనుషులకి, కానీ హృదయం చూస్తున్నాడు దేవుడు. పై రూపమును మనుషులు చూడొచ్చు, కానీ హృదయం అయితే దేవుడు నిత్యము కూడా చూస్తూ ఉన్నాడు. మనం పైకి కనపడేది కాదు, మన హృదయాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది. మనం ఉండే విధానాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది. యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను. ఎవరిని బట్టి? యెహోవాని బట్టి అతిశయించుచున్నాను. అలాంటి అనేవారి మాటలను బట్టి కూడా కాదు, ఎవరిని బట్టి? దేవుని బట్టి అతిశయించుచున్నాను. దీనిలో దాన్ని విని సంతోషించుదురు. ఎప్పుడండి దేవుడి మాట ఎప్పుడైతే మన నోట ఉంటుందో అప్పుడు దానిని బట్టి మనుషులు సంతోషించాలి, మన హృదయమును కూడా సంతోషించాలి. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదాం. ఎక్కడని? నాతో కూడి యెహోవాను స్తుతించడని చెప్పుచున్నాడు దావీదు. మనము కూడా దేవునితో మనము నిత్యము కూడా స్తుతింపబడాలి. మనం నిత్యము కూడా దేవునిని స్తుతించాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. ఎప్పుడండి? ఎప్పుడైతే మన నోట దేవుడి మాట మన నోటను ఉంటుందో అప్పుడు దేవుని స్తుతించినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో అయితే ఏం చేస్తున్నారంటే వెర్రితనంగాను పిచ్చివారుగాను చూస్తున్నారు. దేవుని వాక్యము మన నోట నుంచుకోవాలి. ఎప్పుడూ కూడా దేవునికి స్తుతిస్తూ ఉండాలి. దేవుని నామమును మనం సన్నిధించాలి. ఆయన కీర్తనలు పాడాలి. నిత్యము కూడా దేవునిని ఆరాధించాలి. మనం ఎప్పుడైతే దేవునిని ఆరాధిస్తూ ఉంటామో మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. మనం ఎప్పుడూ కూడా ఆయన మాట మన పెదవుల మీద ఉంచుకోవాలి, మన హృదయంలో దాచుకోవాలి. దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకోవాలి. ఆయన వాక్యము ఏమై ఉన్నది? దీపమై ఉన్నది, మన హృదయమునకు వెలుగై ఉన్నదని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా మన పాదములకు ఆయన దెబ్బ తగలకోకుండా ఆయన కాచి కాపాడుతున్నాడు. ఆయన మనలను సజీవ రెక్కల కింద ఉంచుతున్నాడు. అలాంటినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి, దేవుని నిత్యము కొనియాడబడుచు ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఈలోక సంవత్సరములు గతించుచున్నవి. ఎంతోమంది దేవుని యందు నిద్రించుచున్నారు, ఎంతోమంది ఈ తరుణం లేక చాలామంది బాధపడుచున్నారు. అలాంటినప్పుడు దేవుడు మనకి ఈ మంచి తరుణం ఇచ్చినప్పుడు దేవుని ఎంతగా మనం ఆరాధించాలి, ఎంతగా మనము స్తుతించాలి. ఎప్పుడూ కూడా దేవుని మాట మన నోటలోనే మన హృదయంలోనే ఉండాలి. వేషధారుల వలె కాదు, నీతిమంతులుగా మనం దేవుని సన్నిధిలో తీర్చిదిద్దాలి. మనం నిత్యము కూడా దేవుని యందు కొనియాడబడాలి, ఆయనను కీర్తించాలి. తంబురతోనూ సితారతోనూ నాట్యములతోనూ దేవునిని ఆరాధించాలి, హృదయపూర్వకముగా ఆరాధించాలి. మనం ఎప్పుడూ కూడా ఆయన నీతిని, ఆయన ధర్మశాస్త్రమును మనము నడుచుకోవాలి, ఆయనకు లోబడి ఉండాలి. మనము ప్రార్థన చేయుచున్నామంటే మనుషుల కోసం కాదు, దేవుడు మెచ్చే రీతిగా మనము ఉండాలి. దేవునికి మనము లోబడి ఉండాలి. దేవునికి నిత్యము కూడా మనము ఆరాధించేవారుగా ఉండాలి. కానీ మనము ఎప్పుడూ కూడా ఈ లోకపు వైపు మాత్రమే
చూడకూడదు. ఎంతోమంది ధనవంతులు నిద్రించి ఉన్నారు, ఎంతోమంది డబ్బు ఉన్నవారు నిద్రించి ఉన్నారు, కానీ వారు పరలోక రాజ్యం చేరతారని ఏమిటి? పేద లాజరు వెళ్ళాడా, ధనవంతుడు వెళ్ళాడా? పరలోక రాజ్యం పేద లాజరే పరలోక రాజ్యం వెళ్ళాడు. మనం ఈ లోకంలో ధనము 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 అని సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని ఏం చేస్తాము? పరలోక రాజ్యము చేరలేము. మనం ఎప్పుడైతే ఈ లోకంలో మనము బేదలుగా ఉండి దేవుని రాజ్యంలో మనము ధనవంతులం అవుదాము. అంతేగాని ఈ లోకపు వైపు చూసి ఈ లోకపు ఆశలకు లొంగిపోకూడదు. మనం ఎప్పుడు కూడా మన హృదయమును కఠినపరుచుకుని దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. మన నడతను శుద్ధి చేసుకుని దేవుని వాక్యమునకు మనము లోబడి ఉండాలి. నిత్యము కూడా దేవునిని ఆరాధిస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోనై ఉండాలి. వాక్యము వింటున్నామే, ప్రసంగాలు వింటున్నామే, కానీ మన హృదయాలు ఎందుకని మారట్లేదు? మనం ఏంటంటే ఈ లోకపు వైపు చూస్తున్నాము. లోతు భార్య ఏమైపోయింది? ఈ లోకపు వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే మనము కూడా అవ్వకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుని వైపునే చూడాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ కూడా వాక్యమునకు లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించుకుందామండి. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభా పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్నవారు ప్రభా, ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారి గాయమును స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారు క్షేమంగా ఇంటికి వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచుండగా ప్రభా, మెడికల్ అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఎలుచున్న వారిని వచ్చుచున్న వారికి నాయన ప్రభా క్షేమంగా వెళ్ళి వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేసిన ప్రతి వాహనమును ప్రభా సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. పని లేక ఇతర దేశంలో బాధపడుచున్నారు ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళి నాయన ప్రభా కష్టపడి పని చేసుకునేటకు శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారి వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే ఏ పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మాకు వినయమును విధేయతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును రక్షణను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రభా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రభ కుంటివారు ఉన్నారు, గ్రుడ్డివారు ఉన్నారు ప్రభా, చెవిటివారు ఉన్నారు నాయన ప్రభా. వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభా. జాబులు చేసుకుంటున్న వారు, జాబులు లేని వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరి హృదయంలో ఏమి దాగి ఉన్నదో మాకైతే తెలియదు, కానీ నీకు తెలుసు నాయన ప్రభా. సమస్తము ఎరిగిన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువియందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.